కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మూవీ మిక్చర్. బాలీవుడ్ స్టార్స్ ని మనం ఓన్ చేసుకున్నాం. అక్కడ ఫేడ్ అవుట్ అయిపోతున్న హీరోలకు ఇక్కడ విలన్లుగా సెకండ్ లైఫ్ ఇస్తున్నాం. కానీ నార్త్ బెల్ట్ మన హీరోల ఇమేజ్ డ్యామేజ్ చేయడాన్ని పనిగా పెట్టుకుంది. టాలీవుడ్ స్టామినా మారిపోయాక కూడా బాలీవుడ్ కోసం ఇక్కడ స్టార్స్ ఎందుకు పరుగులు పెడుతున్నారు? టీ టౌన్ హీరోల డామినేషన్ తట్టుకోలేక బీ టౌన్ కుట్ర చేస్తోందా? టాలీవుడ్ స్థాయి పాన్ ఇండియా దాటి గ్లోబల్ లెవెల్లోకి చేరింది. లోకల్ బాయ్స్ వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ బాలీవుడ్లో ఐడెంటిటీ, మార్కెట్ ఎక్స్పాండ్ కోసం పరుగులు పెడుతున్నారు. ఇదే బీ టౌన్ పాలిట వరంగా మన హీరోలకు శాపంగా మారింది. తెలుగు సినిమాలతో బాలీవుడ్ను రూల్ చేస్తుంటే తట్టుకోలేక మన హీరోలపై కుట్ర చేస్తోంది నార్త్ బెల్ట్. ముఖ్యంగా యంగ్ హీరోలకు వల వేస్తోంది. ఈ వలలో ఫస్ట్ చిక్కుకుంది డార్లింగ్ ప్రభాస్. బాహుబలి, సాహోతో హిందీలో మార్కెట్ క్రియేట్ అయ్యాక ప్రభాస్కు ఓం రౌత్ ఆది పురుష్తో డిజాస్టర్ ఇచ్చాడు. ఇప్పుడంటే రాజాసాబ్, డార్లింగ్ సినిమాల్లో భారీ ఫెయిల్యూర్ అన్న ముద్రపడింది. కానీ మొన్నటి వరకు ఆ ప్లేస్ ఆది పురుష్ సొంతం. ఇక ఇండియన్ ఇండస్ట్రీలో మైథాలజీ మూవీ చేసినప్పుడల్లా రెబలోడి ఫ్యాన్స్తో ట్రోలింగ్కి గురి కావాల్సిందే ఓం రౌత్. అయితే బాలీవుడ్లో ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు బీ టౌన్ పన్నిన కుట్ర అనే టాక్ గట్టిగా వినిపించింది. బాలీవుడ్ కేవలం ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ చేసింది అనుకుంటే పొరపాటు. పాన్ ఇండియా సినిమాలతో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్లను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. తారక్, రామ్ చరణ్ ఈ వలలో చిక్కుని బలైపోయారు. ఈ కుట్ర నుండి తప్పించుకుందెవరు? నెక్స్ట్ వీళ్లే టార్గెట్ కాబోతున్నారా? మెగాస్టార్, పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి, బాబాయిలు సాధించలేనిది తాను బాలీవుడ్లో ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాడు. జంజీర్తో కెరీర్ స్టార్టింగ్లోనే బీ టౌన్ ఎంట్రీ ఇస్తే బెడిసి కొట్టింది. త్రిబులార్తో పాన్ ఇండియా ఐడెంటిటీ వచ్చాక ఫ్రెండ్షిప్ కోసం సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్తో కలిసి కిసికా భాయ్ కిసికా జాన్లో ఓ పాటలో కనిపిస్తే బొమ్మ డిజాస్టర్ అయింది. ఇక గత ఏడాది బీ టౌన్ దర్శకుడు అయాన్ ముఖర్జీ చేతికి జూనియర్ ఎన్టీఆర్ బలయ్యాడు. వాటులో తారక్ అపీరియన్స్ ఎంత ట్రోల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్లో కాస్తో కూస్తో సక్సెస్ అయిన టాలీవుడ్ హీరో నాగార్జున మాత్రమే. తండ్రి ఇన్స్పిరేషన్తో నాగ చైతన్య బీ టౌన్ వైపు అడుగులు వేశాడు. అమీర్ ఖాన్, డైరెక్టర్ అద్వైత్ చందన్ లాల్ సింగ్ చద్దా ఆఫర్ చేశాడని హిందీ బెల్ట్లో అడుగు పెడితే చైతూ కెరీర్కు మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడింది. వర్షంతో విలన్ గా ఇంట్రొడ్యూస్ అయిన సుధీర్ బాబు హీరోగా జటాధర అంటూ చేసిన ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. ఇలా సౌత్ లో తమ మూవీని బిజినెస్ జరిగేందుకు ఇక్కడ హీరోలకు మొక్కుబడి క్యారెక్టర్లు ఇస్తూ వాళ్లకున్న స్టార్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు అక్కడి మేకర్స్. ఇది మన హీరోలకు అర్థం కావడం లేదో, బీ టౌన్ అంటే పెద్దదిగా కన్సిడర్ చేయడం వల్లే అక్కడి దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారో తెలియడం లేదు. ఇక బీ టౌన్ దర్శకుల స్ట్రాటజీ నుండి ఎస్కేప్ అయింది అల్లు అర్జున్, మహేష్ బాబు మాత్రమే. అక్కడి ఫిల్మ్ మేకర్ల నుండి ఆఫర్లు వస్తున్నా కాదని ఇక్కడి దర్శకులతోనే వర్క్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. బన్నీ, సంజయ్ లీలా భన్సాలీతో సినిమా అనుకున్నప్పటికీ వర్కౌట్ కాలేదు. అట్లీతో సినిమా ఫిక్స్ అయ్యాడు. మహేష్ బాబు రాజమౌళి వారణాసి లాక్ అయ్యాడు. బాలీవుడ్ నెక్స్ట్ వీళ్లను టార్గెట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టాలీవుడ్ గ్లోబల్ మార్కెట్ శాసిస్తున్న ఈ టైంలో పొరుగు వద్దు, లోకల్ ముద్దు అని మన హీరోలు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారేమో. లెట్స్ వెయిట్.